బీసీ సాధికారత సంఘం పక్షాన సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ సంఘ కార్యాలయంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సిరిసిల్ల పట్టణ ప్రధాన కమిటీ, యువత, మహిళా కమిటీలను ప్రకటించి వారికి నియామక పత్రాలను ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోలాస నరేందర్ అందజేశారు. నూతన కమిటీలను ఉద్దేశించి నరేందర్ మాట్లాడుతూ బీసీ సాధికారత సంఘం బలోపేతం కొరకు సంఘ కమిటీలు పారదర్శకంగా పటిష్టవంతంగా పనిచేయాలన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య మాట్లాడుతూ బీసీల జనాభా ప్రాతిపదికపైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్ని రంగాల్లో బడ్జెట్ నిధులు కేటాయించాలని బాలయ్య కోరారు. సాధికారిత సంఘం పక్షాన పట్టణ మెయిన్ కమిటీ, పట్టణ యువత కమిటీ, పట్టణ మహిళా కమిటీ ఏర్పాటు చేసి వారికి నియామక పత్రాలను అందించే కార్యక్రమాన్ని చేపట్టడానికి కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేటి సమావేశాన్ని నిర్వహిస్తున్న పెద్దలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య గారు, మన మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్ప దేవన్న గారు, బీసీ సాధికారత సంఘం జిల్లా కార్యదర్శి శ్రీగల శేఖర్ గౌడ్ గారు, మరి యువత ప్రధాన కార్యదర్శి ఉజ్జయ శివరాం గారు, మరి మహిళా అధ్యక్షురాలు ఉజ్జయ తార గారు, మరియు యువత జిల్లా అధ్యక్షుడు ఆంకారపు మహేష్ గారు, మరి మేడం మహిళా పద్మ గారు, మరి సోదరుమణులు చంద్రకళ గారు, చిత్తగుట్ట వెంకటేశ్వర జిల్లా కార్యదర్శి గారు ఇలాంటి సమావేశంలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని నూతనంగా నియామకం కాబడనున్న పట్టణ మెయిన్ కమిటీ, యువత కమిటీ, మహిళా కమిటీ మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బీసీ సాధికారిత సంఘం బలోపేతం కావడానికి కొరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కమిటీలను మరి వాటి అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో, ఉద్దేశంతో మరి ఈనాడు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో కమిటీలు వేయడం జరుగుతుంది. జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా తదితర అన్ని రంగాలలో సంక్షేమ కార్యక్రమాలలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఈ బీసీ సాధికారిత సంఘం మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. జనాభాను బట్టి చూస్తే ప్రతి ఎన్నికల్లో జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదు. సంక్షేమ కార్యక్రమాలలో కూడా అరకొర నిధులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి జనాభా ప్రాతిపదిక పైన మాకు బీసీలను అన్ని రంగాలలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ బీసీ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది. మరి బీసీ సంఘానికి అనుబంధ సంఘాలకు కూడా విద్యార్థి సంఘం ఉన్నది. విద్యార్థులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. విద్యార్థుల కాలేజీలలో సీట్లు దొరకడం విషయంలో, మరి హాస్టళ్లలో సౌకర్యాల విషయంలో, వాళ్లకు స్కాలర్షిప్ రావడంలో, మరి ఫీజు రియంబర్స్మెంట్ రావడం వంటి చాలా సమస్యలు ఉన్నాయి. యువత కూడా చాలామంది విద్యను అభ్యసించి గ్రాడ్యుయేట్స్ అయ్యి నిరుద్యోగులు ఉన్నారు, వారికి ఉపాధి లేదు. మహిళలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా అరకొర సౌకర్యాలు ఉన్నాయి. ఈ విధంగా మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి సమస్యలన్నింటి పరిష్కారం కొరకు మరి బీసీ సాధికారిత సంఘానికి అనుబంధ సంఘాలను కూడా